ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను చాలా ఈజీగా టేస్టీగా ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఫిష్ ఎగ్స్ని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఫిష్ ఎగ్స్ని అందులో స్లోగా మనం వేసేసుకోవాలి. దీనికి మనం లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కాస్త ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదండి. దీన్ని మళ్ళీ నెక్స్ట్ సైడ్కి నీట్గా టర్న్ చేసుకుని హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇందులో మనం కాస్త మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. నెక్స్ట్ మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ రుచికి సరిపడా కారం, నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీరు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి. అప్పుడే మనకి కారం, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఎగ్స్కి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర చల్లుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది స్నాక్ కిందైనా తినేయచ్చు, లేదంటే రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ ఫిష్ ఎగ్ ఫ్రై కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.